వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే అరణ్యకాండే పంచమః సర్గః. అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహామునే ఆవాసంత్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే. శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చిన సీతారామ లక్ష్మణులకు మహాముని ఎంతో గొప్పగా అతిథి మర్యాదలు చేసి, మరి అతిథికి కానుకను బహుమతులు ఇవ్వాలని తాను సంపాదించినటువంటి ఉత్తమ లోకములు ఏవైతే ఉన్నాయో ఆ స్వర్గాది లోకములను, తన పుణ్యములను రామచంద్రమూర్తికి అర్పించాడు. దీనిని అనుకున్నాం మనం కర్తృత్వ ఫల సంగ త్యాగము అని చెప్పి. ఈ విధంగా ఈ పని చేస్తున్నటువంటిది, ఈ కార్యం నిర్వర్తించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి ఆ భావన ఉండటము. దీని ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో ఈ ఫలము భగవంతునికే చెందుతుంది అని చెప్పి నారాయణార్పణం చేయటము. అసలు ఈ కార్యం అనేది భగవంతునికి చెందినటువంటిది, ఆయనే చేయిస్తున్నాడు అని ఈ విధంగా సంబంధం సంగత్యాగము కూడా చేయటం. ఇలాగా త్యాగబుద్ధితోటి చేసినటువంటి ఆధ్యాత్మికమైన ధార్మికమైనటువంటి కార్యక్రమములు అవి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలుగజేస్తాయి. అందుకనే ఇక్కడ శరభంగ మహర్షి అతిథి సత్కారంగా రాముడికి సమర్పించాడు అనేది సాధారణంగా చెప్పుకునే మాట అయినప్పటికీ కూడా తన యొక్క కర్మలన్నింటినీ కూడా పరమాత్మకు సమర్పించడం, ఆ కర్మ ఫలములను కూడా పరమాత్మకు సమర్పించడం అనేది ఇందులో ఉన్నటువంటి పరమార్థం, ముఖ్యమైనటువంటి విషయం. మరి ఆ విధంగా సమర్పించిన తర్వాత రామచంద్రమూర్తి అంటున్నాడు, మహర్షి నా కోసమని చెప్పి మీరు సంపాదించిన లోకములన్నింటినీ కూడా నాకు ధారపోస్తున్నారు. అయితే నేను పొందవలసినటువంటి లోకములను నేనే సంపాదించుకుంటాను అనే మాట అంటూ, ఇంకా మహామునే ఓ మహర్షి సర్వలోకాన్ అహం ఆహరిష్యామ్యేవా, సమస్తమైనటువంటి లోకాలను నేనే పొందుతాను, నేనే సంపాదించుకుంటానంటే నేనే సంపాదించుకుంటాననేది ఒక అర్థము. మరి ఒక అర్థము, మీరు భక్తితోటి అనుగ్రహ బుద్ధితోటి నాకు ఇచ్చినటువంటి వీటిని ఆనందంగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పటం మరొక ఉద్దేశ్యం అన్నమాట. తప్పక స్వీకరిస్తాను స్వామి. ఇహ కాననే అహం ఇచ్చామి. నేను ఇంత పెద్ద కోరికతో మీ దగ్గరికి రాలేదు. మీరు సంపాదించినటువంటి ఉత్తమ లోకాలన్నీ కూడా నాకు అర్పించమని చెప్పి అడగటానికి నేను మీ దగ్గరికి రాలేదు. మరి ఎందుకు వచ్చాను? ఈ అడవిలో నేను ఉండటానికి యోగ్యమైనటువంటి స్థానం ఏమిటి? మరి దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉండాలి అనేది మహర్షులు నిర్దేశిస్తే వారి అభీష్టానుగుణముగా రామచంద్రమూర్తి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకనే ఈ దండకారణ్యంలో నేను నివసించేటటువంటి ప్రదేశాన్ని మీరు సూచిస్తారు అని అడగటం కోసము నేను వచ్చాను. ఎందుకు అంటే మీకు ఏదైతే అభిమతమైనటువంటి స్థానం ఉంటుందో అదే నాకు కూడా అభిమతమైనటువంటి స్థానము. మీరు నన్ను ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నారో నేను అక్కడే ఉంటాను అని చెప్పి అన్నారు. అందుకనే భగవానుని యొక్క ఇచ్ఛ అంటే ఇష్టమైనటువంటి స్థానములు ఏమిటి అంటే వసంతి వైష్ణవాయత్ర తత్ర సన్నిహితో హరిహి అని చెప్పినట్లుగా ఎక్కడైతే భక్తులు ఉంటారో ఆ భక్తులు ఉన్న చోటే భగవానుడు ఉంటాడు, భక్తులు ఉండమన్న చోట ఉంటాడు అని అన్నారు. అంతే కదండి. మనం దేవాలయం కట్టి దేవాలయంలో ఒక విగ్రహమును ఉంచి ఆ విగ్రహంలోకి స్వామివారిని మంత్రపూర్వకంగా ఆవాహన చేస్తే వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ శక్తి అనేది అక్కడ ఆవాహన చేయబడి అక్కడ పరమాత్మ వచ్చి ఉంటాడనమాట. అందుకనే ఇక్కడ మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అని అన్నారు.
మరి కాశీ, గయా, అయోధ్య మొదలైనవన్నీ కూడా పుణ్యక్షేత్రములు. అవి గొప్పవి అని చెబుతుంటాం కదా, అవి ఎందుకు గొప్పవయ్యాయి? ఎందుకు అంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు కాబట్టి, పరమాత్మ అక్కడికి వచ్చాడు కాబట్టి అవి గొప్పవి. కానీ లేకపోతే వాటికి గొప్పతనం ఎలా ఉంటుంది? అంతే కదా. అందుకనే పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, ఆయా క్షేత్రములకు మహాత్మ్యం అనేది ఆయా క్షేత్రాధినాథుడైనటువంటి ఆ భగవంతుని వల్ల వచ్చి చేరుతుంది తప్ప, లేకపోతే ఆ భగవంతుడు లేకపోతే ఆ క్షేత్రాన్ని చూచేవారెవరు, పట్టించుకునేవారెవరు, ఆ మహిమ ఎవరికి తెలుస్తుంది? కావున మహాపురుషుడు, మహర్షులు, మహాత్ములు, అదేవిధంగా యోగులు, భగవంతుడు, ఉత్తమ జ్ఞానం కలిగిన వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే నివసిస్తారో ఆ స్థానము పుణ్యక్షేత్రము, ఆ స్థానము నివాసయోగ్యమైనటువంటిది, అది పరమ పవిత్రమైనటువంటిది అని అంటున్నాడు. అందుకనే యోగులైనటువంటి మహాత్ములైన మీరు సూచించినటువంటి స్థానంలోనే నేను ఉండాలి అని అనుకుంటున్నాడు. మరి ఈ దండకారణ్యంలో నేను ఎక్కడ ఉండవచ్చునో మీరు తెలియజేయండి మహానుభావ అని రామచంద్రమూర్తి అంటూ, మరి ఈ లోకములన్నింటినీ కూడా మీ అభిమతానుగుణంగా నేను స్వీకరిస్తాను, నేను సంపాదించుకోగలను కూడా అని అంటున్నాడు. మరి ఇక్కడ విశేషం చెబుతూ మనకు తనిశ్లోకి వ్యాఖ్యాకారులు మొదలైన వారు చెప్పారు. ఇక్కడ మరి ఆహరిష్యామి అంటే ఒకటి సంపాదించుకోగలను అని ఒక అర్థం. ఆహరిష్యామి అంటే సంపాదించి పెట్టగలను, మీకు అనుగ్రహించగలను, ఇవ్వగలను అనేది ఒక అర్థం అనమాట. అందుకే అంటారు, ఇష్టాపూర్తం బహుధా జాతం జాయమానం విశ్వం బిభర్తి భువనస్యనాభిహి అని చెప్పినట్లుగా ఈ లోకంలో శ్రౌతకర్మలు, దర్శపూర్ణాది శ్రౌతకర్మలు, అదేవిధంగా స్మార్తకర్మలు, ఇవన్నీ కూడా వాపీకూప తటాకాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, వీటికి సంబంధించినవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపములే, పరమాత్మ చేతనే నిర్వహించబడుతూ ఉన్నది. ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా పరమాత్మ యొక్క నాభిచక్రములాగా ఆయన యొక్క ఉదరము యందే ఉన్నవి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున ఇదంతా పరమాత్మకు సంబంధించినదే అయినప్పుడు అందులో అంతర్భూతమైనటువంటి మనం మాత్రం ఈ కార్యం నాది, ఈ పని నేను చేస్తున్నాను, దీనివల్ల వచ్చే ఫలితం నాది, దుష్ఫలితం అయితే వేరే వాడిది అనే భావన కలగటం అది అవివేకం, అమాయకత్వం అవుతుంది. కావున మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు, ధర్మకార్యములు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి పరమాత్మ చేయిస్తున్నాడు అనే ఈ సాత్విక బుద్ధి అనేది ముఖ్యంగా కావాలి అని చెప్పి అంటున్నారు. మరి అనేక మంది దేవతలు ఉన్నారు కదండి, అందరూ ఒకే దేవతను ఆరాధించరు కదా. మరి అనేక మంది దేవతలను ఆరాధిస్తున్నప్పుడు పరమాత్మ ఎలా అనుగ్రహిస్తాడు అని అంటే దానికి కూడా పరమాత్మ మనకు చెప్పాడు, లభతేచ తతఃకామాన్ మయైవ విహితాన్ హితాన్ అని చెప్పి, ఏ దేవతలను ఆరాధించినప్పటికీ కూడా అన్నింటి యందు ఉండేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ అయినప్పుడు ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా ఆ పరమాత్మ అనుగ్రహంతో వారికి ఆయా ఫలితములనేవి కలుగుతాయి, ఆయన ఆ ఫలితములను ఇప్పిస్తాడు అని అంటున్నాడు. అందుకనే ఇంద్రాది దేవతలను కానీ మరి ఇంకే దేవతలనైనా సరే ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా పరమాత్మకు అధీనమైనటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క అనుజ్ఞగా ఆయా ఫలితములను తమను ఆరాధించినటువంటి వారికి ఇస్తారు అని అంటున్నారు. మరి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్ధ్వబాహు యోమాం ముకుంద నరసింహ జనార్దనేతి జీవన్ జపత్యనుదినం మరణేరుణీవ పాషాణకాష్ట సదృశాయ దదామి ముక్తిం. జీవించి ఉన్నంతకాలము కూడా ఓ మనుష్యులారా, మీరు చెయ్యి పైకెత్తి అనన్య శరణాగతితోటి ఎవరైతే ముకుంద, నరసింహ, జనార్దన అంటూ ఆ స్వామివారి యొక్క నామములను జపిస్తూ శరణాగతి చేస్తాడో అటువంటి వాడికి నేను అప్పుబడిపోయినట్లుగా, అంటే రుణగ్రస్తుడినైనట్లుగా అతడికి నేను ముక్తిని అనుగ్రహించి తీరుతాను. మరి శరీరంలో ఓపిక ఉన్నంత వరకు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. అలా కాకుండా శరీరంలో ఓపిక తగ్గిపోయి ఇంకే పని చెయ్యలేనటువంటి స్థితిలో అప్పుడు భగవంతుని మీద నేను ధ్యాస ఉంచుతాను అని అంటే ఇక ఏది లేకపోతే ఉత్తగా దొరికినటువంటి వాడు భగవంతుడా
అని అనుకుంటే అది కాదు సరైనటువంటి పద్ధతి. జీవన్ శరీరంలో శక్తి ఉన్నప్పుడు భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి అంటే మనస్సు వేరే రకంగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా మనస్సుని భగవంతుని యందు లగ్నము చేసి ముకుంద మాధవ జనార్దన అంటూ ఆ భగవంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వాడికి భగవంతుడే రుణగ్రస్తుడైన వాడిలాగా వీరికి ముక్తిని ప్రసాదిస్తాడు. అంత్యమున జీవితాన్ని ఆ విధంగా ముక్తితోటి సార్థకం చేస్తాడు అని మనకు నరసింహ పురాణంలో తెలియజేశారు. కావున మనం చేస్తున్నటువంటి కర్మలను అన్నింటినీ కూడా భగవంతుని మీద భారం వేసి సక్రమంగా కనుక నిర్వర్తించినట్లయితే, ఆ ఫలితమును భగవంతునికే కనుక అర్పించినట్లయితే మనకు ఏదైతే కావాలో అది భగవంతుడే అనుగ్రహిస్తాడు. సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసంరవిహి అని అన్నట్లుగా ఏ విధంగా అయితే సూర్యుడు భూమి నుండి కొద్దిపాటిగా ఆవిరి రూపంలో జలాన్ని గ్రహించి వర్షం రూపంలో దానికి 1000 రెట్లు నీటిని మరలా భూమి మీదే కురిపిస్తాడు, అలాగే మనం చేసినటువంటి కర్మలను స్వామివారికి సమర్పిస్తాం. అది కొద్దిపాటిదే, కానీ మనకు స్వామి యొక్క అనుగ్రహంగా వచ్చేది ఏదైతే ఉంటుందో అది ఫలితం అనేది అనంతంగా ఉంటుంది. అంతటి అనుగ్రహాన్ని స్వామివారు ఇస్తాడనమాట. మరి ఆ మాటనే నరసింహ పురాణంలో కూడా తెలియజేశారు. మరి ఈ విధంగా శరభంగ మహర్షి రామచంద్రమూర్తికి ఇలాగా అతిథి మర్యాదలన్నీ కూడా చేయటం, రామచంద్రమూర్తి నేనే ఈ లోకములన్నింటినీ కూడా సాధించుకోగలను, అయినప్పటికీ కూడా మీరు ప్రేమగా ఇచ్చారు కావున నేను గ్రహిస్తాను అని చెప్పి అని రాఘవేణైవ ముక్తస్తు శక్రతుల్య బలేన వై శరభంగో మహాప్రాజ్ఞ పునరేవాబ్రవీద్వచః. ఇక రామచంద్రమూర్తి ఎటువంటి వాడు? శక్రతుల్య బలేన, ఇంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని. ఇక్కడ శక్రతుల్య బలేన అంటే రాముడేమో శ్రీమన్నారాయణుడు అని చెబుతూ ఇంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగిన వాడు అని చెప్పి అంటాం ఏమిటండి? ఇంద్రుడి కంటే కూడా శ్రీమన్నారాయణ యొక్క బలం అమేయమైనటువంటిది కదా, మరి ఇంద్రుడి లాంటి బలం కలిగిన వాడు అని ఎలా పోల్చుతారు అని అంటే ఇక్కడ రామచంద్రమూర్తిని సాధారణమైనటువంటి మానవుడిగా భావించి చెబుతున్నటువంటి మాట అన్నమాట. అంటే మానవుడిగా ఉన్నప్పటికీ కూడా దేవతలతో సమానమైనటువంటి బలం కలిగిన వాడు అనేది చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం అదనమాట. ఆ విధంగా శక్రతుల్య బలేన, ఇంద్రునితో సమానమైనటువంటి బలం కలిగిన రామచంద్రమూర్తి చేత రాఘవేణ, రామచంద్రమూర్తి చేత ఏవం ముక్త, ఈ విధంగా చెప్పబడిన మహాప్రాజ్ఞ శరభంగ, గొప్ప ప్రాజ్ఞుడైనటువంటి వాడు. పైగా శరభంగ మహర్షికి జరగబోయేవి, జరిగినవి, జరుగుతున్నవి ఇవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. అందుకనే మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు అయిన ఆ శరభంగ మహర్షి పునరేవ వచః అబ్రవీత్, మరలా ఈ విధంగా రాముడితోటి మాట్లాడుతున్నాడు. ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామ ధార్మికః వసత్యరణ్యే ధర్మాత్మా సతే శ్రేయో విధాస్యతి. రామచంద్ర, నీవు జగన్నివాసుడు అయ్యా అన్నట్లుగా ఆయన మనసులో భావించుకుంటూ, ఈ జగత్తు అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటే ఈ అడవిలో నీవెక్కడ నివసించాలి అని చెప్పి నన్ను అడుగుతున్నావా? సరే, అయినప్పటికీ కూడా మాయామానుష రూపుడు అయినటువంటి నీవు ఇలా అడిగినప్పుడు మరి నేను దానికి అనుగుణంగా సమాధానం చెప్పాలి కదా అని అనుకుంటూ, రామభద్ర ఇహ అరణ్యే మహాతేజాః ధార్మికః ధర్మాత్మ, ఈ అరణ్యంలో తపస్సుల చేత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, ధార్మికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, ధార్మికమైనటువంటి కార్యములను మాత్రమే ఆచరించేటటువంటి వాడు అయినా మరి సుతీక్ష్ణ నామ, సుతీక్ష్ణుడు అనే పేరు కలిగిన, ఇక్కడ ఆ పేరులో నేను చూడండి, తీక్షణము అంటే నిశితమైనటువంటి అని అర్థం. సుతీక్ష్ణ అంటే మరింత నిశితమైనటువంటి వాడు. ఎలాగ నిశితం అని వాడితనం ఎలా వచ్చినది అని అంటే ఆయన యొక్క తపస్సుల ద్వారా వచ్చినదన్నమాట. అందుకనే సుతీక్షణుడు అనే పేరు కలిగినటువంటి ఒకనొక మునిశ్రేష్ఠుడు ఉన్నాడు. సహా తే శ్రేయ విధాస్యతి,
ఆయన నీకు శ్రేయస్సును కలుగజేయగలరు. ఆయన నీవు ఎక్కడుండాలనే విషయాన్ని ఆ సుతీక్ష్ణ మహర్షి నిర్దేశించగలడు మహాప్రభో అని అంటూ, సుతీక్ష్ణమభిగచ్చత్వం శుచౌ దేశే తపస్వినం రమణీయే వనోద్దేశే సతే వాసం విధాస్యతి. రామచంద్ర, త్వం తపస్వినం సుతీక్ష్ణం అభిగచ్చ. ఆ తపస్సంపన్నుడైనటువంటి సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి నీవు వెళ్ళవయ్యా. ఆయన నీకు శుచి అయినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాంతమును నీకు సూచిస్తాడు అని అంటూ, శుచౌ దేశే వాసం విధాస్యతి. ఈ దండకారణ్యంలో నీవు ఉండదగినటువంటి ప్రాంతమును ఆ సుతీక్ష్ణ మహర్షి సూచిస్తారు, కావున నీవు ఆయన దగ్గరికే వెళ్ళవయ్యా అని ఇమాం మందాకినీం రామ ప్రతిశ్రోతామనువ్రజ నదీం పుష్పోడుపవహాం తత్ర తత్ర గమిష్యసి. రామచంద్ర, ఇదిగో ఈ కనిపిస్తున్నది కదా మందాకిని నది. ఈ మందాకిని నదికి ప్రతిశ్రోతాం వ్రజ. ఈ మందాకిని నదికి ఎదురుగా వెళ్ళుము అని అంటున్నాడు. ఎదురుగా వెళ్ళడం ఏమిటండి అని అంటే, నది తూర్పుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రవాహము తూర్పుగా ఉన్నప్పుడు పశ్చిమముఖంగా వెళ్ళడం అనేది ప్రతిశ్రోత అని అంటారు. అంటే ప్రవాహానికి ఎదురు వెళ్ళడం అన్నమాట. నది తూర్పుకు ప్రవహిస్తూ ఉంటే నీవు పశ్చిమానికి వెళ్ళాలి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. కావున ప్రతిశ్రోతాం అంటూ, అంటే ఆ ప్రవాహానికి ఎదురు వెళుతూ నీవు ఆ నది ఒడ్డున నడుచుకుంటూ వెళుతూ, నదీం తత్ర గమిష్యతి. ఆ నదిలో అనేకమైనటువంటి పుష్పములు, అనేకమైనటువంటి విశేషములు, అంటే నదికి దగ్గరగా కొన్ని సందర్భాల్లోనూ, నది తీరానికి దూరంగా కొన్ని సందర్భాల్లోనూ ఈ విధంగా నీవు ఆ నది ప్రవాహానికి ఎదురు వెళుతూ కొంత దూరం ప్రయాణించాలి అని చెప్పి అంటూ, ఏష పంధ నరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతాతమాం యావజ్జానామి గాత్రాణి జీర్ణాం త్వచమిభోరగః. ఇక శరభంగ మహర్షి తన వద్దకు వచ్చినటువంటి రామచంద్రమూర్తికి ఉపచర్యలన్నీ కూడా చేసి తాను సమర్పించదలుచుకున్నటువంటి వాటిని సమర్పించి, రాముడు ఈ అరణ్యంలో ఎక్కడ ఉండాలి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా, సుతీక్ష్ణ మహర్షిని సమీపించవయ్యా, ఆయన నీకు ఈ అరణ్యంలో ఎక్కడ ఉంటే సముచితంగా ఉంటుందో, ఎక్కడ యోగ్యంగా ఉంటుందనేది వారు నిర్దేశిస్తారు. కావున ఈ మందాకిని నదికి ఆ ప్రవాహానికి ఎదురు నీవు ఈ తీరమును నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాలి అని అంటూ, చేతితోటి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం ఉన్నటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పి చూపిస్తున్నారు. మరి అలా చూపించగానే మహర్షుల యొక్క అనుజ్ఞగా రామలక్ష్మణులు, అదేవిధంగా సీతాదేవి బయలుదేరేస్తారు కదా. అందుకని మరొక్క మాట అంటున్నాడు శరభంగ మహర్షి. ఈ విధంగా అంటున్నారు, ఏమని? రామ నరవ్యాఘ్ర పురుషోత్తమ రామచంద్ర, ఏషః పంథాః. ఇదిగో చేతులు చూపిస్తూ, ఇదే సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళేటటువంటి మార్గము. అయితే ఇంకొక చిన్న ప్రార్థన ఉన్నది అని చెప్పి అంటూ, నీవు కొంతసేపు ఇక్కడే ఉండాలి నాయన. ఎందుకనే విషయాన్ని చెబుతూ, తాత మాం ఉరగః జీర్ణాం త్వచం ఇవ మాం ముహూర్తం పశ్య. కొద్ది కాలము నా దగ్గరే ఉండి నన్ను చూస్తూ ఉండవయ్యా రామచంద్ర అని అంటున్నాడు. ఎందుకంటే భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ మరి ఆయన సార్థకతను పొందాలి అని చెప్పి అనుకున్నాడు. భీష్మాచార్యుల వారు కూడా ఆయన నిర్యాణం చెందేటప్పుడు, అంటే ఆయన యొక్క తనువు చాలించే సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మను తదేక దృష్టితోటి శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఆయన ఆనందంగా విష్ణు సాహిత్యాన్ని పొందారని చెప్పి అంటారు. అలాగే ఇక్కడ శరభంగ మహర్షి ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళవలసి ఉన్నది. అయితే ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి తనతో పాటు ఉండాలి, రాముడిని చూస్తూ ఆయన మోక్షాన్ని పొందాలి అని చెప్పి అనుకున్నారు. అందుకనే రామచంద్ర, కొద్దిపాటి సమయము నీవు ఇక్కడే ఉండవయ్యా. ఎందుకు అంటే నన్ను చూస్తూ ఉండి, ఎలాగా ఉరగః జీర్ణాన్ త్వచమివా. పాము జీర్ణమైనటువంటి తన
కుబుసమును తన చర్మమును ఏ విధంగా విడుస్తుందో అదేవిధంగా జీర్ణమైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి ఈ దేహమును నేను విడిచి వెళ్ళేట సందర్భంలో నీవు నన్ను చూస్తూ ఉండాలి. నేను నిన్ను చూస్తూనే ఈ విధంగా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. కావున అప్పటి వరకు మాత్రం నీవు నా సన్నిధిలోనే ఉండవయ్యా అని చెప్పి అంటున్నాడు. అంటూ జహామి గాత్రాన్ని జహామి, శిథిలమైపోయినటువంటి ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తాను. అప్పటి వరకు మాత్రం నీ కటాక్ష వీక్షణములతోటి నన్ను చూస్తూ ఇక్కడే ఉండాలి నీవు అని అడుగుతూ తతోగ్నింసు సమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ శరభంగో మహాతేజా ప్రవివేశ హుతాశనం. ఇక రామచంద్రమూర్తితో ఆ విధంగా చెప్పి శరభంగ మహర్షి అక్కడ అగ్నిని వ్రేల్చి అగ్నిని రగిల్చి చక్కగా ఆ తర్వాత మహాతేజ గొప్ప తేజస్సంపన్నుడు మంత్రవితు బ్రహ్మమేధ మంత్రములు మొదలైనవన్నీ కూడా తెలిసినటువంటి వాడైన ఆ శరభంగ మహర్షి అగ్నిం సుసమాధాయ, అగ్నిని బాగా ఆస్త్రనాదుల చేత అన్నింటినీ కూడా అగ్నిని బాగా అలంకరించి, అగ్నిముఖం అంటుంటారు కదా, అలాగా అగ్నికి చేయవలసినటువంటి ఆ పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆజ్యేన హుత్వా, బ్రహ్మమేధ మంత్రములతోటి ఆజ్యంతో అగ్నిలో ఆహుతులను సమర్పించి హుతాశనం ప్రవివేశ, ఆ అగ్నిలోకి శరభంగ మహర్షి ప్రవేశించాడు. ఈ విధంగా రాముడిని చూస్తూ రాముడు చూస్తూ ఉండగా శరభంగ మహర్షి ఆ అగ్నిలో తాను చేయవలసినటువంటి హోమమును నిర్వర్తించి ఆ అగ్నిలోకి శరభంగ మహర్షి ప్రవేశించాడనమాట. మరి అగ్నిలో ప్రవేశించి తనంతట తానుగా ఈ విధంగా ప్రాణములు విడిచిపెడితే మరి అది ఆత్మహత్యా దోషం ఉండదా అండి అని మనకు సందేహం కలుగుతుంది. కానీ ఇక్కడ ఇంద్రుడే ఆ శరభంగ మహర్షిని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. వచ్చినప్పటికీ కూడా కాదు రామచంద్రుడు వస్తున్నాడు, కావున నేను ఇప్పుడు రాను అని చెప్పి ఇంద్రుడిని పంపించేశాడు. ఇంద్రుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాముడిని దర్శించుకున్నారు. దర్శించుకుని ఇక తాను పరలోకమునకు పరమాత్మ దగ్గరకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనది అని అనుకుని మరి ఆ వెళ్ళడానికి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు శరభంగ మహర్షి. ఇక్కడ యద్యుత్కంఠ తదవాప్తో బ్రహ్మమేధానలం వ్రజేత్ నాభివక్త్రాత్మగానగ్నీన్ అవరోప్య యథాస్థలం సంస్కారయేత్ అని మనకు స్మృతుల్లో చెప్పినట్లుగా బ్రహ్మమేధ మంత్రములతోటి అగ్నిని అర్చించి ఆ పరంబ్రహ్మధామానికి పొందడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం ఆ అగ్నిలో కనుక ప్రవేశించినట్లయితే అది ఆత్మహత్య వంటిది కాదు, అది ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పి అంటున్నాడు. అందులోనూ కూడా చూడండి, హృదయంలో తన శరీరంలో ఉన్నటువంటి అగ్నులు ఏవైతే ఉంటాయో ఆ అగ్నులను తాను హోమం చేసినటువంటి అగ్నితోటి మమేకం చేస్తూ స్వయంగా ఆనందంతో ఆ విధంగా అగ్నిలో ప్రవేశించడము మోక్షకారకం అవుతుంది అన్నారు. అంతేగాని ఏదో బాధపడుతూనో లేకపోతే తప్పదు కదా అనుకుంటూనో లేకపోతే శరీరం కాలిపోతుందేమో అని భయపడుతూనో ఈ విధంగా అగ్నిలో ప్రవేశించడం కాదు. దానికి కూడా ఒక పద్ధతిని వారు చెప్పారు. బ్రహ్మమేధ మంత్రములను పఠించి ఆహుతులను సమర్పించి ఆయా నిర్దేశించినటువంటి సమయంలో ఆ విధంగా ఆ అగ్నిలో ప్రవేశించడం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆ విధంగా బ్రహ్మలోక ప్రాప్తి కోసం తాను చేయవలసినటువంటి ఆ అగ్నిహోత్రమును చక్కగా ఆహుతులతోటి అర్చించి ఆహుతులు సమర్పించి ఆయా మంత్రములను పఠించి శరభంగ మహర్షి అందులో ప్రవేశించారన్నమాట. ప్రవేశిస్తే ఆ అగ్నిహోత్రుడు శరభంగ మహర్షిని ఎంత చక్కగా దహిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా తర్వాత శ్లోకాల్లో చెబుతున్నారు. తస్య రోమాణికేశాంశ్చ దదాహాగ్నిర్మహాత్మనః జీర్ణాన్త్వచం తథాస్తీని యచ్చ మాంసం సశోణితం రామస్తు విస్మితో భ్రాత్ర భార్యయా చ సహాత్మవాన్
మహాత్ముడైనటువంటి శరభంగ మహర్షి అగ్నిలోకి ప్రవేశిస్తే అగ్నిహోత్రుడు చాలా చక్కగా ఆయనను ఆ శరభంగ మహర్షిని దహించేస్తూ ఉన్నాడట. ఆయన యొక్క కేశములు, చర్మము, మాంసము, అదేవిధంగా అస్థిని, ఎముకలు ఇవన్నీ కూడా దహించి వేశాడట. సహజంగా ఎంత దహించినప్పటికీ కూడా శరీరం దహించుకుపోయిన తర్వాత పెద్ద పెద్ద ఎముకలు ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉండిపోతాయి. వాటిని అస్థిని మధ్యనం అని చెప్పి వేరే చోట నదుల్లో వాటిల్లో కలిపి వస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ ఆ అగ్నిహోత్రుడు వీరి యొక్క శరభంగ మహర్షి యొక్క యోగ శక్తి వలన ఆ అగ్నిహోత్రుడు శరభంగ మహర్షి యొక్క ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో ఎముకలను కూడా పూర్తిగా హుతం చేసేశాడు. ఆ విధంగా పరిపూర్ణంగా హుతమైపోతున్నటువంటి ఆ శరభంగ మహర్షిని చూస్తూ రామచంద్రమూర్తి ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాడు. విస్మిత సీతాదేవితోటి లక్ష్మణస్వామితో కూడినటువంటి రాముడు ఆ శరభంగ మహర్షి ఆ విధంగా అగ్నిలో ఆహుతవుతూ అలా హుతమవుతూ ఉంటే, అగ్నిహోత్రుడు కూడా అలాగా ఆయనను దహిస్తూ ఉంటే చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. మహాత్ముల యొక్క యోగుల యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందనేది ఆ విధంగా చూస్తూ ఆశ్చర్యపోతూ సచపావక సంకాశ కుమార సమపద్యత ఉత్థాయాగ్నిచయా తస్మాత్ శరభంగో వ్యరోచత. ఇలాగ శరభంగ మహర్షి యొక్క శరీరం పూర్తిగా హుతమైపోయిన తర్వాత ఆ అగ్నిహోత్రం నుండి ఒకనొక కుమారుడు అని చెప్పి అన్నారు. ఇక్కడ కుమారుడు అని అంటే బాలోధ 15 30 కుమారక అని చెప్పినట్లుగా 30 ఏళ్ల వరకు కూడా, అంటే 15 ఏళ్ల వరకు ఉన్నటువంటి వారిని బాలులు అని చెప్పి 30 ఏళ్ల వరకు వయసు ఉన్నటువంటి వారిని కుమారుడు అని చెప్పి అన్నారు. శరభంగ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించకముందు చాలా వృద్ధుడిగా, పండు ముసలి వృద్ధుడిగా ఉన్నాడు. కానీ ఆ అగ్నిలో ప్రవేశించి ఆయన యొక్క శరీరం మొత్తం హుతమైపోయిన తర్వాత కుమారుడిలాగా ఆయన తేజశరీరంతో ఆ విధంగా అగ్ని నుండి ఆయన పైకి వస్తూ ఉంటే అది చూస్తున్నటువంటి సీతారాములందరూ వీరు ఆనందపడుతూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూడండి, అంటే దేవయాన మార్గంలో ప్రయాణించబోతున్నటువంటి ఆ శరభంగ మహర్షి యొక్క దేహము ఏ విధంగా మారినది అంటే శిథిలమైపోయినటువంటి దేహమేమో అగ్నిలో హుతమైపోయినది. ఇప్పుడు కుమారావస్థలో ఉన్నటువంటి దేహం అనేది అగ్ని నుండి గొప్ప తేజస్సులాగా ఉద్భవిస్తూ ఉన్నది. అలాగా ఆ శరభంగ మహర్షి పావక సంకాశ, అగ్నిలో ఆయన దహించబడుతూ ఉన్న అగ్నికి పోటీగా ఆయన వెలుగొందుతూ ఉన్నాడట. అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి వాడైన ఆయన కుమార 30 ఏళ్ల కుమారుడిలాగా సమపద్యత రూపాన్ని పొందారట. అలా 30 ఏళ్ల కుమారుడి వంటి రూపాన్ని పొంది తస్మాత్ అగ్నిచయాత్ వ్యరోచత ఉత్థాయ వ్యరోచత, ఆ అగ్నిచయము నుండి, ఆ హోమగుండము నుండి పైకి లేచి ఆయన ప్రకాశిస్తూ, మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. అలా ప్రకాశిస్తూ మరి ఆ శరీరంతో, ఆ తేజశరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నాడనమాట. మరి ఇక్కడ శరభంగ మహర్షి చేసినటువంటిది మరలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఈ విధంగా అగ్నిలో ప్రవేశించడము ఈ ఒక్క మార్గమేనా, ఇంకేమైనా మార్గములు ఉన్నాయా శరీరాన్ని విడిచిపెట్టడానికి, నిష్ఠతో విడిచిపెట్టడానికి అని అంటే మనకు స్మృతులు తెలియజేస్తూ ఉన్నాయి. అనుష్ఠానాసమర్థస్య వానప్రస్థస్య జీర్యతః భృగ్వగ్ని జలసంపాతై మరణం ప్రవిధీయతే అని చెప్పినట్లుగా తన జీవితంలో తాను చేయవలసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చి, ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను భక్తిగా ఉన్నాను, నాకు భగవంతుడి మీద మనసు మళ్ళింది, కావున నేను చేయవలసినటువంటి పనులన్నీ కూడా విడిచిపెట్టి నాకున్నటువంటి బాధ్యతలన్నింటి నుంచి కూడా తప్పించుకుంటూ ఆత్మహత్య చేసుకుంటాను అంటే అది భగవంతుడు మెచ్చడు, దానివల్ల పాపమే వస్తుంది. మరి ఎప్పుడు తాను జీవితంలో నిర్వర్తించవలసినటువంటి ధర్మకార్యములు, పుణ్యకార్యములు నిర్వర్తించి తన సంతానానికి, తన కుటుంబానికి చేయవలసినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో తన బాధ్యతలు, వాటినన్నిటినీ కూడా నెరవేర్చి
ఆ బాధ్యతలు నెరవేరిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వచ్చి వానప్రస్థాశ్రమంలో కూడా కొంతకాలం గడిపిన తర్వాత తన శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసి ఇంకా శరీరంలో శక్తి పూర్తిగా నశించినది, ఇక నేను భగవదారాధన ఇక చెయ్యలేను ఈ శరీరంతో, కావున భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందాలి అని ఆ బుద్ధి ఎప్పుడైతే కలిగిందో చూడండి, బాధ్యతలు కర్మానుష్ఠానములు ఇవన్నీ పూర్తి చేసి శరీరంలో శక్తి ఉన్నంత వరకు కూడా చేయవలసినవన్నీ కూడా చేసి శరీరంలో శక్తి లోపించిన తరువాత అప్పుడు తాను గనక భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందదలుచుకున్నట్లయితే అప్పుడు భృగ్వగ్ని జల సంపాదై మరణం ప్రవిధీయతే అని అంటూ, అంటే భృగుపాతము అంటే కొండ మీద నుంచి కూడా ఆ విధంగా కిందకు దూకటం అన్నమాట. అలాగే జలము యందు జల సమాధి అవ్వటం, అలాగే విధంగా శరభంగ మహర్షి చేసినట్లుగా అగ్నిలో ప్రవేశించడం, అది కూడా స్వచ్ఛందంగా ఆనందంగా చేయగలిగినట్లయితే ఈ విధంగా భగవంతుణ్ణి పొందడానికి తన తనువును చాల్చడానికి తన తనువును విడిచిపెట్టడానికి ఈ మార్గములు కూడా మనకు శాస్త్రములో తెలియజేశారన్నమాట. అంటే అనుష్ఠానాసమర్థస్య, అనుష్ఠానం చేయడానికి సమర్థత లేనటువంటి వాడు, శక్తి లేనటువంటి వాడు, ఇక తనకు ఈ లోకంతో ఇంకేమీ పని లేదు, చేయవలసిన బాధ్యతలన్నీ కూడా నెరవేరాయి అని అనుకున్నటువంటి వాడు, బాగా శిథిలమైపోయినటువంటి దేహం కలిగినటువంటి వారు అప్పుడు ఈ విధంగా భృగ్వగ్ని జల సంపాతై, ఈ విధంగా జలసమాధి కానీ అగ్నిలో ప్రవేశించడం కానీ పర్వతం మీద నుంచి ఈ విధంగా దిగటం కానీ వీటి ద్వారా ప్రాణములు విడిచిపెట్టవచ్చును. అది ఆత్మహత్యా దోషము కాదు అని అంటున్నారు. మరి ఎప్పుడు అంటే కామక్రోధాదులకు వశమైపోయి బలవన్మరణానికి కనుక పాటుపడినట్లయితే ఆ బలవన్మరణం మాత్రం ఆత్మహత్యా దోషమే అవుతుంది, దానివల్ల నరకములు ప్రాప్తిస్తాయి అని అంటున్నారు. అలా కాకుండా స్వచ్ఛందంగా భగవంతుని చేరుకోవాలనే ఈ బుద్ధితోటి చేసిన ఈ విధమైనటువంటిది అది ముక్తి మార్గమే అవుతుంది అని చెప్పి మనకు స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి. ఈ విధంగా శరభంగ మహర్షి రామచంద్రమూర్తి సమక్షంలోనే తన బాహ్యమైనటువంటి ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టి తేజశరీరాన్ని పొంది బ్రహ్మలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అహమేవా హరిష్యామి సర్వలోకాన్ మహామునే ఆవాసంత్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే రాఘవేణైవ ముక్తస్తు శక్రతుల్యబలేన వై శరభంగో మహాప్రాజ్ఞః పునరేవాబ్రవీద్వచః ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామధార్మికః వసత్యరణ్యే ధర్మాత్మా సతే శ్రేయో విధాస్యతి సుతీక్ష్ణమభిగచ్చత్వం శుచౌ దేశే తపస్వినం రమణీయే వనోద్దేశే సతే వాసం విధాస్యతి ఇమాం మందాకినీం రామ ప్రతిశ్రోతామనువ్రజ నదీం పుష్పోడుపవహాం తత్ర తత్ర గమిష్యసి ఏష పంధా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతాతమాం యావజ్జానామి గాత్రాణి జీర్ణాన్త్వచమివోరగః తతోగ్నిం సుసమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ శరభంగో మహాతేజాః ప్రవివేశ హుతాశనం తస్య రోమాణి కేశాంశ్చ దదాహాగ్నిర్మహాత్మనః జీర్ణాన్త్వచం తథాస్థీని యచ్చ మాంసం సశోణితం రామస్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహాత్మవాన్ స చ పావక సంకాశః కుమారः సమపద్యత ఉత్థాయాగ్నిచయాత్తస్మాత్ శరభంగో వ్యరోచత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమ సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు
క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.